సాంకేతిక ప్రపంచంలో ముందుగా నడిపించేవారు ఉంటారు. వారు భవిష్యత్తును రూపొందిస్తారు. నీల్ మోహన్ యూట్యూబర్, సీఈఓ, అలాంటి విజనరీ. 2023లో యూట్యూబ్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నీల్ కి ప్రపంచాన్ని మార్చిన ఒక ప్లాట్ఫారాన్ని వారసత్వంగా లభించింది. కానీ నీల్ కి అవి కేవలం అందుకున్న స్థితిని అనుసరించటం కాదు, అది సరిహద్దుల్ని మించిన దిశగా ఉండాలి. సిలికాన్ వ్యాలీ నుంచి గ్లోబల్ బోర్డ్ రూమ్ వరకు నీల్ కి ప్రయాణం ధైర్యమైన నిర్ణయాలు మరియు ఆవిష్కరణలపై నిరంతరం దృష్టి సారించడంతో నిర్వహించబడింది. సాంకేతికతపై ఉన్న అనుభవం, వినియోగదారు అనుభవం మరియు డిజిటల్ మీడియా పట్ల ఆత్మవిశ్వాసం, ఇవి ఆయన నాయకత్వం నడిపించే శక్తులే. తన నాయకత్వంలో యూట్యూబ్ నేడు కేవలం ఒక వీడియో ప్లాట్ఫారం కాదు, అది ఒక సృజనాత్మక ప్రపంచం. యూట్యూబ్ షార్ట్స్ వంటి కొత్త ఫీచర్లు మరియు సృష్టికర్తలపై పెరిగిన దృష్టి నీల్ కి చూపిన దిశలో ముఖ్యమైన మార్గాలు. కానీ నీల్ కి తెలుసు, విజయమే కేవలం సాంకేతికతలో కాదు, అది మనుషుల్లో ఉంటుంది. సృష్టికర్తలకు శక్తినివ్వటం, సమాజాలను అనుసంధానం చేయటం, ప్రతి శబ్దాన్ని వినిపించడానికి అవకాశం కల్పించడం. ప్రతి వీడియో పంచుకున్నప్పుడు, ప్రతి వ్యాఖ్యను పంపించినప్పుడు, ప్రతి క్షణం చూసినప్పుడు నీల్ కి యొక్క యూట్యూబ్ దృష్టి నేడు ప్రతిబింబిస్తుంది. ఇది ఒక చోట ఎక్కడి నుంచి వచ్చినా నేర్చుకోవడం, పంచుకోవడం మరియు అభివృద్ధి చెందడం. నీల్ మోహన్ యొక్క ప్రయాణం ఇంకా ముగియలేదు మరియు యూట్యూబ్ యొక్క భవిష్యత్తు ఎలా విస్తరించనున్నది స్పష్టంగా చెప్పవచ్చు. ఇది అవకాశాల ద్వారా నడిచే భవిష్యత్తు.